వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్ ఈ సెషన్లో ప్రధానంగా మనం హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి ముఖ్యముగా పేపర్ 2లో భాగముగా ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే విభాగములో ఆంగ్ల విద్యా విధానము దానిపై వచ్చినటువంటి కమిటీల యొక్క అంశాల గురించి ఈ సెషన్లో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. సో కంటెంట్లోకి వెళ్ళే ముందు సార్ మన పిఆర్ అకాడమీ అనేది అతి త్వరలో పేపర్ 2కి సంబంధించి లైవ్ సెషన్స్ నిర్వహించడానికి రెడీ అవుతుంది. ఎప్పుడు ఏంటి అనేది మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. సార్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే కంటెంట్ ఒకసారిగా పరిశీలిస్తే సో ఇక్కడ ఆంగ్ల విద్యా విధానం అన్నాడండి. సరే ఈ ఆంగ్ల విద్యా విధానం ఎక్కడ అంటే భారతదేశంలో. వాస్తవానికి భారతదేశంలో విద్యా విధానాన్ని ఎన్ని దశలుగా చెప్పవచ్చు అంటే ప్రాథమికముగా 3 దశలుగా చెప్పవచ్చు. ఏమిటి సార్ అంటే 1 ప్రాచీన విద్యాకాలము, 2 మధ్యయుగ విద్యాకాలము, 3 ఆధునిక లేదా దీనికే ఆంగ్ల విద్యాకాలం అని చెప్పవచ్చు. మరి ప్రాచీన విద్యాకాలాన్ని మళ్ళీ మనం 3 రకాలుగా చూడవచ్చు. ఇక్కడ మనం గమనించినట్లయితే వేద విద్యాకాలము అనేది ఉంటుంది సార్. రెండోది బౌద్ధ విద్యాకాలము, జైన మతాల వలన జైన విద్యాకాలం అనేది ప్రాథమికంగా కనిపిస్తుంది. మరి మధ్యయుగములో భారతదేశాన్ని పరిపాలించిన వారు ముస్లింలు, ఇస్లాం కాబట్టి మధ్యయుగంలో భారతదేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందినటువంటి విద్యా విధానం ఏది అంటే ఇస్లాం విద్యా విధానం. మరి ఆధునిక లేదా ఆంగ్ల అనేటప్పుడు మళ్ళీ ఎన్ని దశలుగా ఉంటుందంటే 2 దశలుగా ఉంటుందండి. ఒకటి ఏమిటి అంటే స్వతంత్రానికి పూర్వము అంటే స్వతంత్రం రాకముందు ఉన్నది, 2 స్వతంత్రం అనంతరము తరువాత. మరి స్వతంత్రానికి పూర్వం అంటే మనం ఎక్కడి నుండి అంటే చార్లెస్ గ్రాంట్ లేదా ఇంకా చట్టం పరంగా చెప్పాలి అంటే 1813 చార్టర్ చట్టము నుండి 1944 యుద్ధానంతర ప్రణాళిక అయినటువంటి సార్జాంట్ వరకు కూడా మనం చూడవలసి ఉంటుంది. మరి తరువాత అంటే 1948వ సంవత్సరంలో విశ్వవిద్యాలయాల కమిషన్ లేదా డాక్టర్ సర్వేపల్లి కమిషన్ నుండి మనం తీసుకున్నట్లయితే 2023 NCF వరకు కూడా మనం చూడవలసి ఉంటుంది. ప్రధానముగా మౌలికముగా భారతీయ విద్యా విధానములు. అయితే మన యొక్క హాస్టల్ వెల్ఫేర్ సిలబస్లో ముఖ్యముగా ఆంగ్ల విద్యా విధానం అని చెప్పేసి వివిధ విద్యా కమిషన్లు సిఫారసుల గురించి అని చెప్పాడు. అనగా ఆధునిక లేదా ఆంగ్ల విద్య గురించి మనం చూడవలసి ఉంటుంది. మరి ఈ సెషన్లో మనం ఈ యొక్క 1813 చార్టర్ చట్టము, చార్లెస్ గ్రాంట్ చేసినటువంటి సేవ, వీటిపై గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధముగా ఉన్నాయి అనేది ఈ సెషన్లో మనం చూసే ప్రయత్నం చేద్దామండి. మనం గమనించినట్లయితే ఆంగ్ల విద్యా విధానం అంటున్నాము. ఈ ఆంగ్ల విద్యా విధానానికి రూపకర్తగా ఎవరిని చెప్పవచ్చు అంటే చార్లెస్ గ్రాంట్ అని చెప్పవచ్చు అండి భారతదేశంలో. ఇతడు ఒక డైరెక్టర్ అండి. ఎక్కడ? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. ఇతడు భారతదేశంలో ఆ కాలములో భారతదేశంలో ఉన్నటువంటి దయనీయమైన పేద పరిస్థితులు గమనించినటువంటి చార్లెస్ గ్రాంట్ అనే వ్యక్తి భారతీయులు అనాగరికులుగా ఉన్నారు, వారిని నాగరికులుగా తయారు చేయండి అని ఒక పుస్తక రూపంలో ఆనాటి లండన్ పార్లమెంటుకి పంపించడం జరిగినది. ఆయన రచించిన పుస్తకం ఏమిటి అంటే 1792వ సంవత్సరంలో అబ్జర్వేషన్స్ అనే గ్రంథాన్ని రాయడము జరిగినది. ఎవరు? చార్లెస్ గ్రాంట్ అనే వ్యక్తి. మరి ఈ గ్రంథము ద్వారా లండన్ పార్లమెంటుకి ఈయన ఏ విషయాలను అర్జీ చేయడం జరిగినది అంటే భారతీయులని మేధావులుగా తయారు చేయాలి, అందుకొరకు మనము చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి అనగా 1 భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలి, 2 ఏమిటి సార్ అంటే ఇక్కడ భారతదేశంలో క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయాలి, క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయాలి అని ఎవరు చెప్పారంటే చార్లెస్ గ్రాంట్. కానీ ఆనాటి ఇంగ్లాండ్ ప్రభుత్వం లండన్ పార్లమెంట్ అనేది చార్లెస్ గ్రాంట్ మాటలు పట్టించుకోలేదు, పెడచెవిని పట్టింది. తరువాత కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 20 సంవత్సరాల కాలానికి ఒప్పందం చేసుకున్న చట్టమే 1813 చార్టర్ చట్టం. ఈ
చార్టర్ చట్టము ద్వారా కొన్ని నియమాలు రావడం జరిగాయి. ఒకటి ఏమిటి అంటే భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలి. రెండు ఏమిటి సార్ అంటే ఈ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మతము పరముగా మిషనరీల ద్వారా ప్రవేశపెట్టాలనుకున్నారు. క్రైస్తవ మిషనరీలను భారతదేశంలో స్వేచ్ఛా ప్రాతిపదికన స్థాపించాలనుకున్నారు. మూడోది ఏమిటి సార్ అంటే భారతదేశంలో విద్య కొరకు ₹1,00,000 గ్రాంట్ రిలీజ్ చేయడం జరిగినది. అయితే ₹1,00,000 గ్రాంట్ అనేది భారతదేశంలో ఇచ్చినప్పటికీ అది ఏ విద్యకి ఖర్చు పెట్టాలి అనే విషయం మాత్రం ఆనాటి లండన్ పార్లమెంట్ చెప్పలేదు. ఏ విద్య అంటే భారతదేశంలో అన్నారు కానీ భారతీయ లేదా సాంప్రదాయ విద్యా విధానానిక లేదా ఆంగ్ల లేదా ఆధునిక విద్యా విధానక చెప్పలేదు. మరి భారతీయ సాంప్రదాయ విద్యా విధానంలో ఏ ఏ భాషలు సంతరించుకున్నాయంటే 1 సంస్కృతము, 2 పర్షియన్, 3 అరబిక్. ఇక్కడ ఆంగ్ల విద్యా విధానంలో కేవలం ఆంగ్లము లేదా ఇంగ్లీష్ మాత్రమే ఉండేది. ఇక్కడ మనం గమనించినట్లయితే కొంతమంది వ్యక్తులు భారతదేశం కాబట్టి ఇది మా దేశము, భారతీయ విద్యలే ఉండాలని కొంతమంది, డబ్బులు ఇస్తున్నది మేము కాబట్టి ఆంగ్ల విద్యమే ఉండాలని కొంతమంది, ఇలా సాంప్రదాయవాదులకు ఆధునికవాదులకు మధ్య జరిగినటువంటి వివాదాన్ని మనం ఏమంటున్నామంటే ప్రాక్ పశ్చిమ వివాదము అంటున్నామండి. ప్రాక్ పశ్చిమ వివాదము అంటున్నాము. ఈ వివాదము వలన ప్రభుత్వం రిలీజ్ చేసిన ₹1,00,000 గ్రాంట్ని ఎక్కడా ఉపయోగించబడలేదు. ఓకేనండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ మధ్యకాలమే అంటే 1813 నుండి 1835 కాలాన్ని మనం ఏమంటామంటే మేధావుల కాలము అంటామండి. ఈ మేధావుల కాలములో ప్రధానముగా దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది? ఆంగ్ల విద్యపై చర్చలు ప్రారంభమైన కాలము ఏది అంటే ఈ మేధావుల కాలమే. సాంప్రదాయవాదులపై వ్యతిరేకత ప్రారంభమైంది. మిషనరీల రాకను ప్రోత్సహించడము జరిగిన కార్యక్రమాలన్నీ ఇక్కడ జరిగాయి. ఇలా జరుగుతున్న తరుణంలో ఒక సిద్ధాంతం వచ్చింది. ఏమిటి సార్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి మానవ వనరులందరికీ ఒకేసారి విద్యను ఇవ్వడం అనేది సాధ్యం కాదు కాబట్టి కేవలం భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాల వారికే విద్యని అందించండి. ఆ ఉన్నత వర్గాల నుండి విద్య అనేది కింద వర్గాల వారికి సరఫరా అవుతుంది అని చెప్పడం జరిగింది. మరి ఆ సిద్ధాంతాన్ని మనం ఏమంటున్నామంటే అధోముఖ వడపోత సిద్ధాంతం అంటున్నామండి. అధోముఖ వడపోత సిద్ధాంతం అని చెప్తున్నాం. మరి ఇది ప్రాథమికంగా గమనించినట్లయితే సో ఈ అంశాలపై ఈ యొక్క చార్లెస్ గ్రాంట్ను ఉద్దేశించి కానీ లేదా చార్టర్ చట్టానికి సంబంధించి గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగాయి అనేది ఒకసారి మనం పరిశీలిద్దామండి. సార్ మనం గమనించినట్లయితే మన పిఆర్ అకాడమీలో ప్రస్తుతం హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి లేటెస్ట్ డిజిటల్ వీడియోస్ అండ్ మెటీరియల్ ముఖ్యముగా టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది సార్. సో చాలా తక్కువ కాస్ట్కే మీకు అందుబాటులో ఉంది. సో ఉపయోగించుకోగలరు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ మొదటి బిట్ ఏమిటి అంటే చార్లెస్ గ్రాంట్ నివేదిక ప్రచురించిన సంవత్సరం ఏమిటి అంటున్నాడండి. చార్లెస్ గ్రాంట్ అనేవాడు లండన్ పార్లమెంట్కి పంపించాడు కదా, మరి అటువంటి ఆ ప్రచురించినటువంటి నివేదిక ఏ సంవత్సరం అంటున్నాడు? ఆప్షన్ ఏ 1781, ఆప్షన్ బి 1792, ఆప్షన్ సి 1813, ఆప్షన్ డి 1835. సరే మనం చెప్పాం అబ్జర్వేషన్ పరిశీలన అనే నివేదికని ఏ సంవత్సరం అంటే 1792 అండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే భారత విద్య కోసం సంవత్సరానికి ₹1,00,000 కేటాయించిన చట్టం ఏది అంటున్నాడండి. చార్టర్ చట్టం 1793, చార్టర్ చట్టం 1813, చార్టర్ చట్టం 1833, వుడ్స్ డిస్పాచ్ అని అడుగుతా ఉన్నాడు. సరే మనకు గమనించినట్లయితే వుడ్స్ డిస్పాచ్ అనేది 1854వ సంవత్సరానికి సంబంధించిందండి. ఇక్కడ మనకి ₹1,00,000 ఇచ్చినటువంటి తొలి చట్టం ఏది అంటే చార్టర్ చట్టం అండి. ఎన్ని సంవత్సరాలు ఒప్పందానికి వచ్చింది అంటే 20 సంవత్సరాల ఒప్పందానికి రావడం జరిగింది. స్వేచ్ఛ ప్రాతిపదికన క్రైస్తవ మిషనరీల వ్యాప్తికి వచ్చిన చట్టం అన్నా కూడా 1813 చార్టర్ చట్టమే. ఓకేనండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే
ఆంగ్ల విద్యా పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? కొన్ని సందర్భాలలో ఆధునిక విద్యకు పితామహుడు అంటాడండి. ఆంగ్ల విద్య కన్నా ఆధునిక విద్యకు అన్న ఆన్సర్ ఏమవుతుంది అంటే చార్లెస్ గ్రాంట్ అవుతాడండి. ఎవరండి? చార్లెస్ గ్రాంట్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చార్టర్ చట్టం 1813 ద్వారా కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చార్టర్ అంటే సార్ ఒప్పందము అని అర్థమండి. ఎన్ని సంవత్సరాల కాలానికి పొడిగించారంటే 20 సంవత్సరాలకండి. అందుకే 1813 చార్టర్ చట్టం, 1833 చార్టర్ చట్టం, తర్వాత మనకి చార్టర్ రావాల్సింది కానీ 1854లో వుడ్స్ డిస్పాచ్ వచ్చింది. కాబట్టి గమనిస్తే వ్యత్యాసం ఎంత ఉంది? ప్రతి 20 సంవత్సరాలు ఉందన్నమాట. సో ఎప్పుడూ కూడా ఒప్పందం ఇక్కడ బ్రిటిష్ పార్లమెంట్లో 20 సంవత్సరాలకు జరిగేది. ఓకేనండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే భారతదేశంలో విద్యపై ప్రభుత్వ బాధ్యతను గుర్తించిన తొలి చట్టం ఏది అంటున్నాడండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా విద్య ఖర్చుకై ₹1,00,000 ఎవరిచ్చారు? ఈ యొక్క చార్టర్ చట్టమే ఇచ్చింది. ఏ చార్టర్? 1813 చార్టర్ చట్టం. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ చార్టర్ చట్టం ద్వారా ఏ చట్టం? 1813 తర్వాత ఎక్కువగా స్థాపించబడినవి ఏమిటి అంటున్నాడు. అంటే భారతదేశంలో 1813 చార్టర్ చట్టం ద్వారా భారతదేశానికి దిగుమతి అయినవి ఏమిటి? గురుకులాలనా, మిషనరీలేనా, మదరసాల, టోల్ పాఠశాలల? టోల్ పాఠశాలలు అనేవి బెంగాల్ కేంద్రముగా వర్ధిల్లాయి. మదరసాలు అనేవి ఇస్లాం విద్యాకాలముకు చెందినవి. గురుకులాలు అనేవి వేద విద్య లేదా హిందూ విద్యకు సంబంధించినటువంటివి. ఈ మిషనరీ పాఠశాలలు అనేవి క్రైస్తవ విద్యకు సంబంధించినవి, అదే క్రైస్తవ మత సంఘాలు. మరి ఇక్కడ మనం గమనిస్తే 1813 చార్టర్ చట్టం ద్వారా ఆంగ్ల విద్యను, క్రైస్తవ మిషనరీలను ₹1,00,000 ఎవరిచ్చారు? 1813 చార్టర్ చట్టం. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి. సో మనం గతంలో వచ్చినటువంటి బిట్స్ ఈ రకముగా ఉన్నాయి సార్. సో వీటన్నిటిని ఆధారంగా మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని కొద్దిగా డెవలప్ చేసుకున్నట్లయితే బెస్ట్ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.